యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అదేంటయ్యా, మీ తమ్ముడు రమ్మంటున్నాడు, నువ్వేమో పొమ్మంటున్నావు? ఏంటి సార్ మీ ఉద్దేశం? మా ఎమ్మెల్యే గారు ఏమైనా పని పట్టలేని ఎదవా పోరంబోకు అనుకుంటున్నారా? లేకపోతే దరిద్రపు కొట్టు సన్నాసి, దద్దమ్మ, చచ్చు పుచ్చు అనుకుంటున్నారా? అతనేం అనుకోలేదు, నువ్వు నోరు మూసుకో. నమస్తే సార్. నమస్తే. నమస్తే. నమస్తే అమ్మా. ఇప్పుడు ఆయన ఎందుకు పిలిచారు? పొలం అమ్మమ్మని చెప్పాం కదా, మరెందుకు వచ్చాడు ఆయన? ఆనయ్య నువ్వు ఇలా రా అన్నయ్య. మీరు కూర్చోండి కూర్చోండి. ఊళ్ళో జరిగిన దానికి ఎమ్మెల్యే గారు చాలా హట్ అయ్యారన్నయ్య. సారీ చెప్దామని ఇంటికి పిలిచాను. సారీ ఎందుకు? రాజకీయ నాయకులతో గొడవలంతా మంచివి కాదు బావగారు. వాళ్ళు పగబడితే వాళ్ళకున్న పవర్తో మనల్ని ఏమైనా చేస్తారు. కానీ ఆ పొలం అమ్మడం మా వియ్యంకుడికి ఇష్టం లేదమ్మా. ఎమ్మెల్యే గారు వచ్చింది పొలం విషయం మాట్లాడడానికి కాదన్నయ్య, వేరే విషయం మాట్లాడడానికి. నువ్వు వెళ్ళి రూమ్లో కూర్చో. అదేంటి, నేను హాల్లో ఉండకూడదా? ఎమ్మెల్యే గారి కాళ్ళు పట్టుకుని సారీ చెప్తే తప్ప ఆయన కోపం చల్లారేలా లేదు బావగారు. మీరు ఈ ఇంటికి పెద్దవారు కదా, మీరు ఆయన కాళ్ళు పట్టుకోవడం బాగోదు కదా. అందుకే అన్నయ్య, నీ బదులు నేను ఆయన కాళ్ళు పట్టుకుని సారీ చెప్తాను. ఇంకా ఎంతో ఏ గొడవ ఉండదు. సరే అఖిల్, వాళ్ళని పంపించే. మళ్ళీ నన్ను చూశారంటే అదొక గొడవ అవుతుంది. హారిక, నువ్వు వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకురా. వెళ్ళు. ఎమ్మెల్యే గారు, ఫారెన్ అబ్బాయిలు మన తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? అది మా ఎమ్మెల్యే గారు పొలిటికల్ బ్రోకరే గాని మ్యారేజ్ బ్రోకర్ కాదండి. సార్. ఏంటయ్యా వెంటనే రమ్మని ఫోన్ చేశావు? ఇవిగోండి సార్, ఈ ఇంటి మీద, ఫ్యాక్టరీ మీద, మా ఆస్తులన్నింటి మీద అన్ని హక్కులు నాకే ఉన్నట్టు, టోటల్ పవర్ ఆఫ్ అటార్నీ నాకే ఇస్తున్నట్టు మా అన్నయ్య ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టిన డాక్యుమెంట్స్. అలా ఎలా ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టారయ్యా? మా బావగారేం పెట్టలేదు అంకుల్, మేమే పెట్టించాం. అంటే మీరు ఆయన్ని చీట్ చేశారా? అవును. వెంటనే మా ప్రాపర్టీస్ అమ్మేసి డబ్బులు ఇచ్చేస్తే మేము ఫారెన్ వెళ్ళిపోతాం. ఎస్ అంకుల్, మాకెక్కువ టైం లేదు, మేం ఫారెన్ వెళ్ళాలి. అవును, ఇప్పటికే నా రెండో పెళ్లి చాలా ఆలస్యమైంది. మేం వెంటనే అమెరికా వెళ్ళాలి. తప్పకుండానమ్మా. అమెరికా ఏం కర్మ, అత్తారింటికే పంపిస్తాను. అత్తారింటికా? అంటే అందమైన స్వర్గానికి పంపిస్తాను అంటున్నానయ్యా. సడన్ గా అంటే కుదరదు. నాకు ఓ రోజు టైం ఇవ్వండి, అంతా సెట్ చేస్తాను. త్వరగా, కాస్త త్వరగా పని అయ్యేలా చూడండి. మీ జాతకాలు మా చేతుల్లో పెట్టారు కదమ్మా, మీ తలరాతల్ని మార్చేస్తాను. పిఏ పదవయ్యా, వస్తానమ్మా. సరే సార్. నమస్కారం అండి. అదేంటి సార్, అఖిల్ బాబు తన సొంత అన్నయ్యనే చీట్ చేస్తున్నాడు? కలికాలం కదా? కాదు పిఏ, మన కాలం. అఖిల్ గాడు భాస్కర్ గాడిని చీట్ చేశాడు, మనం అఖిల్ గాడిని చీట్ చేయబోతున్నాం. టోటల్గా ఈ ఫ్యామిలీని మనం రోడ్డు మీదకి తెచ్చి ఆ అభిగాడిని దెబ్బ కొట్టబోతున్నాం. పద.
అయోధ్యను వదిలి అడవికి వెళ్ళిన ఆ సీతారాముల్లా మీరిద్దరూ కష్టపడుతున్నారు. కష్టపడ్డం తప్పేం కాదు కదమ్మా. కష్టపడి పనిచేసి బతకడం తప్పు కాదబి. మా వల్ల మీరు కష్టపడుతున్నారు, అదే బాధగా ఉంది. లేదక్కా, మీరు కారణం కాదు దానికి. సరే వసు, ఇక మేం బయలుదేరుతాం. అదేంటమ్మా, భోజనం చేయకుండానే వెళ్తారా? భోజనం చేసే వెళ్ళండి అత్తయ్య. మీరిప్పుడే కదా వచ్చారు వసు, మళ్ళీ మా కోసం వంట చేయాలి. పర్లేదు వదిన, మీరు తిని వెళ్తే మాకు ఆనందం. వసుగారు, భోజనంకి ఏర్పాట్లు చేయండి. అలాగేనండి. అమ్మా కూర్చోమ్మా. వదిన మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చోబెద్దమ్మా. వసుగారు, ఏం ప్రిపేర్ చేస్తున్నారండి? అదే అర్థం కావట్లేదండి. మన దగ్గర ఉన్న మనీతో నిన్న టిఫిన్స్ కోసం సరుకులు తెచ్చాము. ఇంట్లో బియ్యం పప్పులు ఏమీ లేవు. అర్థమైందండి. మీరు అమ్మ ఉదయంతో మాట్లాడుతూ ఉండండి, నేను హోటల్కి వెళ్ళి భోజనం పార్సల్ తీసుకొస్తాను. ఆగండి, బయట భోజనం ఎందుకు? అత్తయ్యకి అక్కకి ఇంటి భోజనమే పెడదాము. ఇంట్లో సరుకులు లేవు కదండి. ఇడ్లీలున్నాయి కదా. ఈ ఇడ్లీలు పెడతారా? కాదు, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి, 5 నిమిషాల్లో వండేస్తాను. ఈ ఇడ్లీలతో మీరేం చేస్తారండి? వెళ్ళండి, వెళ్ళండి. ఏంటభి, ఏమైనా సమస్య? ఏం లేదమ్మా. నేను వెళ్ళి వసుకి హెల్ప్ చేస్తాను. అయ్యో వదిన, అక్కర్లేదు, తనే వంట చేస్తుందంట. మీరు కూర్చోండి, పిల్లలు మీరు కూర్చోండి. ఏం చేసావు వసు? ఉప్మా అత్తయ్య. మీరు త్వరగా ఇంటికి వెళ్ళాలి అన్నారు కదా, అందుకే ఫాస్ట్గా చేసేసాను. అమ్మ కొట్టించండి. చాలా వెరైటీగా ఉంది వసు. దేంతో చేసావు? ఆ రెసిపీ నాకు కూడా చెప్పవా? అంటే టిఫిన్ స్టార్ట్ చేశాం కదక్కా, వెరైటీస్ చేస్తే తొందరగా క్లిక్ అవ్వచ్చని. చాలా బాగుంది వసు, చాలా రుచిగా ఉంది. అవును వసు, ఎంత బాగుందో.
అబ్బా ఎంత క్యూట్ గా ఉన్నవే సుమంగళి. ఈ అందం అంతా అడవి కాచిన వెన్నెలవుతుందని ఇన్నాళ్ళు భయపడ్డారు కానీ ఈ అందం అమెరికా పాలిట వరం అవబోతోందని ఇన్నాళ్ళకి తెలిసింది. రేపు అమెరికా వెళ్ళాక నేను ఇలాగే ఉండాలి. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ తెల్లవాడికో బీభత్సంగా రాసి పెట్టుంది. నిజమా బల్లి? నువ్వు అరిచావంటే నిజమే అవుతుంది. ఐ లవ్ యూ. వదినా, ఏమైంది వదినా? ఎందుకు వచ్చావత్తయ్యా? గోడ మీద బల్లి బల్లి బల్లికి ఏమైంది? కింద పడి చచ్చిపోయిందిరా. అంతలా బల్లిని మీరేమన్నారాంటీ? నేనేం అనలేదే. అదే కావాలని సూసైడ్ చేసుకుంది. బల్లి సూసైడ్ చేసుకోవడం ఏంటే? ఈ అవతారం ఏంటదినా? చాలా విచిత్రంగా ఉన్నావు. ఈ వయసులో ఈ బట్టలేంటి పిన్ని? వికారంగా లేదు? ఛ, ఇలా దొరికేసానేంటి? ఇంట్లో నుంచి బయటికి వెళ్తే చిన్నపిల్లలు సుస్సు పోసుకుంటారు. అత్త ఎందుకు ఇలా మోడర్న్ గా రెడీ అయింది? అమెరికా తీసుకెళ్తానని చెప్పాను అఖిల్. ఈ ఎక్స్ట్రా లగేజ్ మనకు అవసరమా? తను మనకు అడ్డుపడకూడదని అబద్ధం చెప్పాను. నిజంగా తీసుకెళ్తావా ఏంటి? చెప్పుదినా, ఏంటి అవతారం? అంటే అది వదినా, ఈ వయసులో ఇలాంటి డ్రెస్సులు వేయాలని మీకెందుకు అనిపించింది పిన్ని? అబ్బా నువ్వు ఉండవే. అసలే నేను కంగారులో ఉంటాను. కంగారెందుకే? ఏదైనా తప్పు చేసావా? నేనెందుకు తప్పు చేస్తాను రా? మరెప్పుడు చీరల్లో ఉండేదానివి, ఇప్పుడు ఈ వెర్రివేషాలేంటిదినా? ఇది వెరివేషన్ కాదు వదినా, మోడర్న్ గెటప్. త్వరలో నేను అమెరికా వెళ్ళిపోతున్నాను కదా. నువ్వు అమెరికా వెళ్ళడం ఏంటి? కళ ఏమైనా కన్నావా? అవునన్నయ్య, అత్తయ్య కలలు కన్నట్టుంది. కలేంట్రా? నిజమే కదా? నిజం లాంటి కళ అంటే కళ లాంటి నిజం. ఏంటి నువ్వేగా చెప్పావు? మళ్ళీ అటు ఇటు మాట్లాడతావేంటి? అత్తయ్య ఏదో పిచ్చిగా వాగుతుందమ్మా, వదిలేయండి. పిచ్చి కాదురా, నిజం. ఇంకా చాలా ఆపండి ఆంటీ. మీరు పదండి, నిద్రపోదురు గాని. పద. రండి. నేను మీకేం చెప్పానండి? మన అమెరికా ప్రయాణం గురించి ఎవరికి చెప్పొద్దన్నాను కదా. అన్నావు గాని నా నోట్లో ఆగలేదే. కంట్రోల్ చేసుకోండి ఆంటీ, లేదంటే మీరు అమెరికా రాకుండా అందరూ అడ్డుపడతారు. అమ్మో, అక్కడ నా రెండో పెళ్లి ఆగిపోతుంది. ఇంకెప్పుడు ఇలా నోరు జారనే? నోరే కాదు, ఒళ్ళు కూడా జాగ్రత్త. అమెరికా వెళ్లే వరకు ఇలాంటి డ్రెస్సులు వేయకండి.
పని చేయాల్సింది నేను. లేవండి. ఏ పిండి ఆడవాళ్లే రుబ్బాలా, మగవాళ్ళు రుబ్బకూడదా? ఈ రుబ్బు రోలేమి మీ లేడీస్ పేటెంట్ కాదండి. ఆ రైట్స్ గురించి ఇప్పుడు డిస్కషన్ ఎందుకండి? ఫస్ట్ లేవండి చెప్తాను. వెళ్ళి నిద్రపోండి. మీరే వెళ్ళి నిద్రపోండి. పిండి రుబ్బే డ్యూటీ నాదే. ఎవరు చెప్పారండి? మీ చేతులు చూపించండి. ఎందుకు? చూపించండి చెప్తాను. చూసారా మీ చేతులు ఎలా కందిపోయాయో? బావుందండి. పనులు చేసే చేతులు కందకుండా ఉంటాయా? అదే చెప్తున్నాను. మార్నింగ్ నుంచి మీరు చాలా పనులు చేశారు, చాలా అలసిపోయారు. ఇంకా మీరు రెస్ట్ తీసుకోండి. ఉదయం నుంచి మీరు కూడా పని చేస్తూనే ఉన్నారు కదా. మా మగాళ్ళదేముందండి, కష్టం అంతా మీది. ఇంట్లో ప్రతి పని మీరే చేయాలి. మేం మాత్రం మార్నింగ్ బయటికెళ్ళి ఈవినింగ్ ఇంటికొస్తాం. ఏదో అలసిపోయినట్టు మీతో చాకరీ చేయించుకుంటాం. అసలు మీకు గుర్తింపే ఏం, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పం. అది మిగతా మగవాళ్ళు చేసే పనులేమో, మీరలా చేయరు. నా ప్రతి పనిలోనూ మీరే సహాయం చేస్తారు. ఇప్పుడు కూడా నా పని మీరే చేస్తున్నారు. లేవండి. లేదండి, ఈరోజు నేనే పిండి రుబ్బాలని డిసైడ్ అయిపోయాను. మరి మొండి మనిషి మీరు. పోనీ మీకు నేను సహాయమైనా చేయనా? సహాయం ఓకే. మధ్యాహ్నం ఇడ్లీ ఉప్మా సూపర్ అండి, బాగా మేనేజ్ చేశారు. థ్యాంక్స్ అండి. ఏం చేయాలో అని టెన్షన్ అయ్యాను, కానీ మంచి అప్రిషియేషన్ వచ్చింది. మీరంత రుచిగా చేశారు. మరి నేనెంత కష్టపడ్డా మీరు బాగుంది అని మెచ్చుకుంటే ఆ కష్టం అంతా చేత్తో తీసివేసినట్టు పోతుందండి. మీరే కాదండి, ప్రతి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళు ఇదే కోరుకుంటారు. తన కుటుంబం కోసం తను ఎంతగానో కష్టపడుతుంది. భర్త, పిల్లలు, అత్తమామలు తమ కష్టాన్ని గుర్తించాలని ఆశపడతారు. ఎవరైనా మెచ్చుకుంటూ ఒక చిన్న మాట అంటారేమోనని ఎదురు చూస్తారు. అలా ఎదురు చూస్తూనే తమ జీవితం అంతా గడిపేస్తారు. అదృష్టవశాత్తు నాకలా జరగలేదు. మా ఆయన, పిల్లలు, అత్తయ్య, మావయ్య, తోడికోడళ్ళు అందరూ నన్ను చాలా మెచ్చుకుంటారు.